ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ 2026కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో సో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఓకేనా? సో ఎస్ఎస్సి జీడీకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ మీ యొక్క నేము ఏ సర్టిఫికేట్లో ప్రకారం మీకు ఇందులో మీరు నేమ్స్ ఎంటర్ చేయాలి. సర్ నేమ్ అయితేనేమి, మీ యొక్క పేరు అయితేనేమి, ఫాదర్ నేమ్ అయితేనేమి, మదర్ నేమ్ అయితేనేమి, సో ఎవ్రీథింగ్ అండ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఎవ్రీథింగ్ ఏ సర్టిఫికేట్ ప్రకారం ఇందులో అప్లై చేయాలి, ఎంటర్ చేయాలి చెప్తాను. అదేవిధంగా సో మీ యొక్క ఫోటో క్యాప్చర్, లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది ఉంటుంది, అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఇక్కడ స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్ ద్వారా కూడా మీరు స్కాన్ చేసి మీరు చేసుకోవచ్చు. మై ఎస్ఎస్సి అనే ఒక యాప్ కూడా ఉంటుంది. సో యాప్ ద్వారా కూడా ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి, పూర్తి వివరాలు చూద్దాం, ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ssc.gov.in అనే మీరు ఒక ఈ యూఆర్ఎల్ని మీరు ఎంటర్ చేయండి. ssc.gov.in. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సో ఫస్ట్ లాగిన్ ఆర్ రిజిస్టర్ కొట్టండి, ఓకేనా? సో లాగిన్ ఆర్ రిజిస్టర్. సో మీరు ఫస్ట్ ఇందులో మీకు ఓటీఆర్ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ దీంట్లో మీకు ఓటీఆర్ అనేది ఉంటుంది. ఓటీఆర్ చేసుకున్న తర్వాత ఓకే, సో ఫస్ట్ మీరు ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్, దాని తర్వాత ఫామ్ ఫిల్లింగ్, ఓకేనా? సో దాని తర్వాత ఫామ్ ఫిల్లింగ్, ఓకే. ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత ఫామ్ ఫిల్లింగ్ అనేది చేసుకోవడం ఉంటుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్ భాగంగా ఫస్ట్ ఇక్కడ మీరు సో ఫ్రెష్గా చేస్తారు కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ నవ్ అని కొట్టాలి, ఓకేనా? సో రిజిస్టర్ నవ్ అని కొట్టిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్, చూపిస్తాను. సో మీకు రిజిస్టర్ అవ్వాలి ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత న్యూ క్యాండిడేట్ వన్ టైం రిజిస్ట్రేషన్, ఓటీఆర్ అంటారు, వన్ టైం రిజిస్ట్రేషన్. ఇందులో మీకు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేము, ఐడెంటిఫికేషన్ మార్క్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, సో ఓకే, క్రియేట్ పాస్వర్డ్, ఓకే. సో అడిషనల్ డీటెయిల్స్, సో నేషనాలిటీ, అడ్రస్, ఎడ్యుకేషన్ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఫైనల్ డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇది ఓటీఆర్ కన్ఫర్మ్ అయిపోతుంది. వన్స్ ఓటీఆర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నోట్, క్యాండిడేట్ మస్ట్ బి వెరీ కాషియస్ వైల్ ఫిల్లింగ్ అప్ ద ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. యువర్ క్యాండిడేట్ మే గెట్ క్యాన్సల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్, ఓకేనా? సో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? సో ఇందులో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అటువంటిది ఏముండదు. సో జాగ్రత్తగా డీటెయిల్గా 1-2 సార్లు ప్రతిదీ మీ యొక్క పేరు, సర్ నేము, ఫాదర్ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క క్యాస్ట్, సో అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క సర్ నేమ్. సో ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్. నీట్గా ఎంటర్ చేయండి. ఏదో ఒకటి మిస్టేక్ అయినా సో జాగ్రత్తగా ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంటుంది. సో ఓకేనా? రైట్. సో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో భాగంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో మీరు వెంబటే కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, ఓకేనా? సో కంటిన్యూ నేను క్లిక్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఎస్, కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా? వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్? ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది. ఎస్ ఐ హ్యావ్, ఓకేనా? ఎస్ క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్, ఓకేనా? సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓకేనా? మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆధార్ నెంబర్ మీకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వెరిఫై యువర్ ఆధార్ నెంబర్, ఓకేనా? సో వెరిఫై యువర్ ఆధార్ వర్చువల్ ఐడి అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మీరు ఉదయ్ సారీ మన ఈ ఆధార్ సంబంధించిన ఒకటి ఉంటుంది కదా, సో యూనివర్సిటీ ఆధార్ పోర్టల్ నుంచి మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో ఆ ఓటీపీ కూడా మీకు ఇక్కడ వెరిఫైర్ బాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ హియర్ బై స్టేట్ దట్ ఐ హావ్ నో అబ్జెక్షన్ ఇన్ అథెంటికేటింగ్ మై సెల్ఫ్ విత్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ సిస్టమ్. ఖచ్చితంగా ఎస్ఎస్లో ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ సిస్టమ్ ఉంది. ఎందుకనగా మీరు ఎగ్జామ్ సెంటర్ సిబిటి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా మీరు అక్కడ ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. అందుచేత ఇక్కడ మీరు సో ఎస్ ఆధార్ కార్డ్ ఎస్ అని పెడతావు, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తావు, సో మళ్ళీ వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అంటే మరొకసారి ఎంట్రీ చేస్తావు. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సిందే, ఓకేనా? ఈ టిక్ మార్క్ పెట్టిన తర్వాత సో సెండ్ ఓటీపీ అని వస్తుంది, ఓకేనా? సెండ్ ఓటీపీ అని వస్తుంది. మీరు ఆల్రెడీ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఆధార్కి లింక్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీకు ఓటీపీ వస్తుంది. ఆర్ఎల్స్ మీరు ఒక ఓటీపీ
మొబైల్ నెంబర్ని ఆధార్కి లింక్ చేయకపోతే సో నియర్ బై బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ కానీ మీకు లేదా పోస్ట్ ఆఫీస్ కానీ నియర్ బై సెంటర్కి వెళ్ళి సో వెంటనే ఆధార్ అప్డేట్ చేసుకొని 1 డేలో మీ యొక్క నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఆధార్తో మీ నెంబర్ని లింక్ చేసుకోవాల్సిందే. ఓకేనా? రైట్. తర్వాత మీ యొక్క నేమ్స్ ఎంటర్ చేయాలి. ఇది ఎలా ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో దట్ ఈస్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలాగే ఎంటర్ చేయాలి. లేదు సార్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అలా ఉంటుంది, నా ఫేస్బుక్లో ఎలా ఉంటుంది, అలా నడవదు. ఓకేనా? సో యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అలా ఫస్ట్ సర్నేమ్ ఉంటుందా, ఫస్ట్ పేరు లాస్ట్ సర్నేమ్ ఉంటుందా, ఎలా ఉంటుందో మక్కి దింపాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ హియర్ మెన్షన్ చేశారు. సో యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఓకేనా? సో ఇక మీ యొక్క పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్? మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చేసుకోరు మీరు. ఒకవేళ నో అని పెట్టారు, ఖచ్చితంగా అందరూ నో అని పెడతారు. ఒకవేళ మీరు ఏమైనా పేరు మార్చుకొని ఉన్నారు అనుకోండి, సో ఎస్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎస్ క్లిక్ చేసిన తర్వాత సో న్యూ నేమ్ ఆర్ చేంజ్ నేమ్, సో వెరిఫై న్యూ నేమ్ ఆర్ చేంజ్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ చేయాలి. ఓకేనా? సో 1-2 సార్లు ఎందుకు ఎంట్రీ చేస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ చెప్పారు, 1 టైం రిజిస్ట్రేషన్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. 1-2 మిస్టేక్స్ అయితే అది మీ యొక్క రిజిస్ట్రేషన్ మొత్తానికి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి సో 1-2 సార్లు ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ఎంటర్ కరెక్ట్. ఓకేనా? జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో వన్స్ అగైన్ వెరిఫై యువర్ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొందరికి ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా ఉంటుంది, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా ఉంటుంది. మరి ఏది ఎంటర్ చేయాలంటే యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఓకేనా? సో స్టాండర్డ్ ఎలా తీసుకుంటారు అంటే యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకేనా? రైట్. సో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంతే. చూడండి ఇక్కడ కమిషన్ కూడా మీకు మెన్షన్ చేసింది క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి, date of birth should be same as mentioned in the matriculation certificate or SSC certificate with 10th class. Okay na? Name followed by date of birth. Okay na? And father's name, okay, and verify father's name, then mother's name and verify your mother's name. Okay? Right. Same as per your pratidi, everything as per your matriculation SSC. Okay na? Then so matriculation 10th class education board సింపుల్ గా స్టేట్ బోర్డ్ పెట్టండి, స్టేట్ బోర్డ్ అని రాసేయండి. లేకపోతే సో తెలంగాణ అయితే సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఆర్ ఏపీ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, లేదా సింపుల్ గా స్టేట్ బోర్డ్ మీ ఇష్టం. స్టేట్ ఎలిమెంట్ చేయండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. వెరిఫై మెట్రికులేషన్ బోర్డ్ అండ్ రోల్ నెంబర్, ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అండ్ వెరిఫై రోల్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఏ ఇయర్లో పాస్ అవుతే ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో పెట్టేసేయండి. ఓకే, వెరిఫై అండ్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్. ఓకేనా? సో మీకు ఇంటర్ అయిపోతే ఇంటర్, డిగ్రీ అయిపోతే డిగ్రీ, మీ ఇష్టం. ఓకే, సో క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ టూ విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ యువర్ ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్. ఓకేనా? సో మొబైల్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేయండి, రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దట్ షుడ్ బి ఆధార్ లింక్ ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? సో క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి. ఓకేనా? రైట్. సో వన్స్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 1 ఆఫ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ ఓటీపీ వాలిడేషన్ ఇస్ రిక్వైర్డ్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఓకేనా? సో ఇవి ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎంట్రీ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఆ ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. ఓకేనా? సో వన్స్ ఈ ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమైతుందంటే చూపిస్తాను, పీడిఎఫ్ లో చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ జరగబోయేది ఏంటి తర్వాత వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఓటీపీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ వెయిట్. సో ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎస్, ఓకేనా? ఇక్కడ రండి. ఓకే, ఎస్, ఐ థింక్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఒక్క నిమిషం. సో హియర్ ఓకే, now you come across mobile number and email ID. Okay, here you click save and next. Save and next click చేసిన తర్వాత
జస్ట్ 1 మినిట్. ఓకే, సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మీకు వెంటనే మీ యొక్క ఓటీపీ వెరిఫికేషన్ అవన్నీ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా, సో పర్సనల్ డీటెయిల్స్ లో భాగంగా సో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మీ ఈమెయిల్కి వస్తుంది, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది విత్ సమ్ టెంపరీ పాస్వర్డ్. ఓకేనా, సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే యూ హ్యావ్ టు క్లిక్ కంటిన్యూ. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ దాని మీద ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాలి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది, చూపిస్తాను. ఓకేనా, రైట్. సో డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. సో డియర్ క్యాండిడేట్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ లాగిన్, ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్. ఓకేనా, సో పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండాలి కాబట్టి మీ పేరు మీదనే పెట్టేసుకోండి. ఓకేనా, సో మీ యొక్క నేమ్, అందులో ఒకటి క్యాపిటల్ లెటర్, సమ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అండ్ సమ్ నెంబర్స్ అలా ఎంటర్ చేసేయండి. సో న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకేనా, పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, న్యూమరికల్స్ ఉండాలి, అండ్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, మిగతా స్మాల్ లెటర్స్ ఉండాలి, అలా చూసుకోండి. ఓకేనా, సో కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకేనా, నెక్స్ట్ సో మళ్ళీ ఒకవేళ మీరు పాస్వర్డ్ ఫర్గాట్ కొడితే మిమ్మల్ని గుర్తించడానికి మీరా కాదా, ఏమైనా మాల్ ప్రాక్టీస్ ఏమైనా జరుగుతుందా, వేరే ఏమైనా అటాక్స్ జరుగుతున్నాయా అని గుర్తించడానికి సో సమ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు. మీ యొక్క చైల్డ్హుడ్ నేమ్ ఏంటిది, మీరు ఎక్కడ చదువుకున్నారు, సింపుల్. ఓకేనా, అవి మీరు చేసుకోండి, నో ఇష్యూస్, రీసెట్ కోసం అది. ఓకేనా, వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత కొట్టిన తర్వాత వెంటనే మీకు సో అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కేటగిరీ ఎంటర్ చేయాలి. సో సెలెక్ట్ యువర్ కేటగిరీ. ఇక్కడ చూడండి, సో మీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే ఓబీసీ నాన్ క్రిమినల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఓకేనా, రైట్. సో మీరు క్యాస్ట్ ఎంటర్ చేశారు, వెరిఫై యువర్ కేటగిరీ, నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, రైట్. సో కాంటాక్ట్ ఫర్ అదర్ అది అవసరం లేదు, స్టార్ మార్క్ ఏం లేదు. ఓకే, అండ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఓకేనా, సో విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆల్సో ఫ్రమ్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్, అందులో ఎలా ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి. ఓకేనా, రైట్. సో ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ నో, ఎందుకంటే ఈ పోస్ట్కి వర్తించదు కాబట్టి. ఓకేనా, రైట్. ఓకే, సో దిస్ ఇస్ పర్మనెంట్ అడ్రస్ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్. ఓకే, ఎంటర్ చేయండి. సో సేమ్ ఇక్కడ అడ్రస్ సేమ్ ఉంటే సేమ్, లేదా కొత్తగా ఉంటే మళ్ళీ అలా పెట్టేసేయండి. నెక్స్ట్. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత సో మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత అయిపోయిన డిక్లరేషన్ ఉంటుంది. సో డిక్లరేషన్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అయిపోయినట్టే. ఓకేనా, సో డిక్లరేషన్ ఉంటుంది. సో హియర్ బై డిక్లేర్. సో ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టేసేయండి. తర్వాత ప్రివ్యూ ఓటీఆర్ ప్రివ్యూ చేసుకోండి. తర్వాత డిక్లేర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఏం ఓపెన్ అవుతుందంటే సో డిక్లేర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పార్ట్ 2కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ పార్ట్ 2 అనేది ఫామ్ ఫిల్లింగ్, దట్ ఈస్ SSGD 2026 ఫామ్ ఫిల్లింగ్. ఓకే, నౌ ఐ విల్ షో యూ ద ఫామ్ ఫిల్లింగ్. సో ఇందులో మీకు డీటెయిల్గా ఏమేమి కావాలి ఏంటి అంటే నేను చూపిస్తాను. నెక్స్ట్ ఫామ్ ఫిల్లింగ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ నెక్స్ట్ అదే డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, రైట్. సో మీకు ఫిల్ ఫామ్ అనే ఆప్షన్ కనబడుతుంది కింద. ఓకే, వన్స్ అయిపోయిన తర్వాత పార్ట్ 1 ఓపెన్ అవుతుంది, అక్కడే ఓపెన్ అవుతుంది. ఫిల్ ఫామ్ అని ఉంటుంది, యూ హ్యావ్ టు క్లిక్ ఫిల్ ఫామ్, లేదా మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి డాష్ బోర్డ్లోకి వెళ్ళి అప్లై అని నొక్కినా మీకు కనబడుతుంది, లేదా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచే. సో ఫిల్ ఫామ్, సో పార్ట్ 2కి వెళ్ళిపోతుందాం. ఫిల్ ఫామ్ నీకు నొక్కిన తర్వాత సో వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో కొన్ని ఆల్రెడీ ఇక్కడ బ్యాకప్ అవుతుంది, నో ఇష్యూస్. సో మళ్ళీ అడిగితే మీరు మళ్ళీ ఎంటర్ చేయండి. సో కేటగిరీ అన్ని ఎంటర్ చేయండి. మళ్ళీ టైప్ ఆఫ్ నేషనాలిటీ, విజిబిలిటీ బట్టి స్టేట్, డిస్ట్రిక్ట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిన్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్. తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ద నెక్స్ట్ అండ్ సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏది ఉంటుంది, 10th ఉంటే 10th, ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ. ఓకే, సో డీటెయిల్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మాత్రం సో 10th స్టాండర్డ్ ఇక్కడ అదే ఉంటుంది, ఇదే పెట్టి ఇక్కడ ఏం పెట్టదు అంతే, ఓన్లీ 10th స్టాండర్డ్. ఓకేనా, 10th ఉంటే 10th. సో ఓపెన్ 10th ఉంటే దానికి ఈక్వలెంట్ అని పెట్టేసేయండి, నో ఇష్యూస్. సో ఈక్వలెంట్ స్టాటస్ అంటే చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టాటస్ పాస్ట్. ఓకేనా, సో ఆల్రెడీ ఓన్లీ పాస్ట్ క్యాండిడేట్స్ తీసుకుంటారు, పాస్. ఓకేనా, పాసింగ్ ఇయర్, సో మీ ఇయర్లో పాస్ అవుతారో పాసింగ్ ఇయర్ మెన్షన్ చేయండి. బోర్డు, స్టేట్ బోర్డ్, నేమ్ ఆఫ్ ద బోర్డు అండ్ రోల్ నెంబర్ అండ్ పర్సంటేజ్. ఓకేనా, మీకు 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ వస్తే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ. ఓకే, ఎంటర్. దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో మీకు ఏం అవసరం లేదు, చూడదు. అండ్ నెక్స్ట్ అవసరం లేదు, నో ఇష్యూస్, అవసరం లేదు. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్,
ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా. సో ఓబీసీ నాన్ క్రిమినల్ ఏజ్ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years. ఓకేనా. సో ఓపెన్కి అయితే 18 నుంచి 23 years వరకు ఉన్నది. ఓకేనా. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే సో ఆర్ వితౌట్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్, మీరు 23 పైన ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు మీరు ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏజ్ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అంటారు. ఇది ఓపెన్ అవుతే మీ కేటగిరీ ప్రకారం చూపిస్తుంది కోడ్. మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ క్లిక్ చేస్తే అయిపోతుంది, ఫిల్అప్ అయిపోతుంది. నెక్స్ట్, డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సో ఎస్ క్లిక్ చేయండి. ఇది గవర్నమెంట్ ఇదే, నో ఇష్యూస్. సేవ్ అండ్ నెక్స్ట్. సో ఆఫ్టర్ దట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఓపెన్ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అని ఉంటుంది. సో ఇందులో ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు చూస్ 3 cities. ఓకేనా. సో 3 cities పెట్టుకోండి. తర్వాత ఒక మళ్ళీ స్లాట్ సెలెక్షన్ లో భాగంగా మీకు నచ్చిన సిటీలో ఎగ్జామ్ రాయొచ్చు. ఆ తర్వాత ఇష్యూ అది ఇప్పుడు రాదు. అడ్మిట్ కార్డ్కి ఎగ్జామ్ డేట్కి 2-3 weeks బిఫోర్ వస్తాయి. ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా. సో ఎగ్జామ్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 cities యూ హ్యావ్ టు గివ్. ఓకే. తర్వాత సో మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలో పెట్టుకోండి ఖచ్చితంగా. సో తెలుగులోనే పెట్టుకోండి. సో ఓకేనా. తర్వాత మీరు మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు ఏమైనా ఊపర్ నుంచి అయితే. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మీ ఇష్టం, మీరు తెలుగులో పెట్టుకోండి, నో ఇష్యూస్. సో స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అంటే ఫస్ట్ ఇంగ్లీష్లోనే ఓపెన్ అవుతుంది. మీకు కావాలంటే మళ్ళీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు అప్పటిదప్పుడే. ఒకవేళ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంగ్లీష్లో పెట్టుకున్నావు అనుకో, అది మీ ఇష్టం, ఇంగ్లీష్లోనే ఓపెన్ అవుతుంది, మళ్ళీ తెలుగులోకి కన్వర్ట్ కావాలి. తెలుగులో అయితే సో మీరు వైసీ వర్స అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు పెట్టుకున్నారు అనుకోండి, వైసీ వర్స ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగు రావచ్చు. లేదా ప్యూర్లీ ఓన్లీ ఇంగ్లీషే పెడితే మాత్రం ఇక్కడనే స్టిక్కర్ రాయి ఉండాల్సి వస్తుంది ఎగ్జామ్ అయిపోయిన వరకు. ఓకేనా. రైట్. సో మీడియం ఫర్ సెలెక్షన్, వెరిఫైడ్ మీడియం ఫర్ సెలెక్షన్. ఓకే. సో ఎన్సీసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ద ఎన్సీసీ క్యాండిడేట్, ఆర్ యు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్? ఇఫ్ yes. ఎందుకంటే వై? బికాస్ యూ హ్యావ్ సమ్ బోనస్ మార్క్స్ ఫర్ ఎన్సీసీ క్యాండిడేట్స్. ఎన్సీసీ వాళ్ళకైతే బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా. సో బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి 5%, 3%, 2% బోనస్ మార్క్స్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతాయి మీ యొక్క కేటగిరీ బట్టి. సో ఎన్సీసీ కేటగిరీ ఏ, బీసీ అని ఉంటుంది. ఎస్, నో అయితే నో. సో నేమ్ ఆఫ్ ద ఎస్, నో అయితే నో. సో ఎన్సీసీ తర్వాత హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఎనీ గేమ్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. ఓకేనా. ఇఫ్ యు ఆర్ ఏ స్పోర్ట్స్ పర్సన్, ఓకేనా. సో స్పోర్ట్స్ మెరిట్ మీకు ఏమైనా ఉంటే, సో స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉంటే అది కూడా ఎస్ అని పెట్టేసేయండి. సో నేమ్ ఆఫ్ ద స్పోర్ట్ గేమ్, లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్, స్టేట్, డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్, వాట్ ఎవర్. ఓకేనా. సో మెడల్ పొజిషన్ యూ హ్యావ్ అచీవ్డ్. సో స్టేట్ ఆఫ్ డొమిసైల్, ఏ స్టేట్ చెందుతారు మీరు, డిస్ట్రిక్ట్, వెరిఫైడ్ డిస్ట్రిక్ట్. హ్యావ్ యూ మైగ్రేటెడ్ అవసరం లేదు. సో ఇదంతా ఓకేనా. రైట్. తర్వాత స్టేట్ ఆఫ్ ఆరిజిన్, డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్, మీరు ఎక్కడ వాళ్ళు ఏంటనేది ఎంటర్ చేయండి, అయిపోతుంది. సేవ్ అండ్ నెక్స్ట్. సో ఓకేనా. రైట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఫోటో అంటే క్యాప్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫోటో క్యాప్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ మీరు ఇదంతా అయిపోయిన తర్వాత మీ మొబైల్ ద్వారా ఏం చేయాలంటే ఇక్కడ మీరు స్కాన్ చేయండి. ఇలా స్కాన్ చేసి డైరెక్ట్ MySSC యాప్ లింక్ వస్తుంది. MySSC అనే యాప్ ఉంటుంది. సో MySSC యాప్ లింక్ ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళి మళ్ళీ మీ యొక్క యూజర్ ఎంటర్ చేస్తే మీరు యూజర్ బేస్ ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్ గా మీరు ఆ ఫేస్ అథెంటికేషన్ చేసుకోవచ్చు, కనబడుతుంది. అక్కడ మీరు క్యాప్చర్ లైవ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి. సో MySSC యాప్ ద్వారా మీరు ఇది స్కాన్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సో లైవ్ క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో క్యాప్చర్ అవుతుంది. అండ్ అప్లోడ్ సిగ్నేచర్ అనేది మీకు చూడండి. సో అలో సిగ్నేచర్ సైజ్ ఇంత సైజ్ ఉండాలి. సో డైమెన్షన్ ఇంత ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ బ్లర్ ఉండకూడదు. సిగ్నేచర్ షుడ్ బి హారిజాంటల్లీ అలైన్డ్, ఇట్లా అడ్డంగా ఉండదు, నిలువుగా ఉండదు. ఓకేనా. ఇట్లా హారిజాంటల్ గానే ఉండాలి. ఓకేనా. సో క్యాండిడేట్ విత్ రెస్పెక్ట్ టు ఫోటో, సిగ్నేచర్ అండ్ కామన్ కాజ్ ఆఫ్ రిజెక్షన్. ఓకేనా. జాగ్రత్తగా మీరు అందులో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్. దిస్ ఇస్ అబౌట్ ఫోటోగ్రాఫ్ and signature. Okay, so please log in the mobile application MySSC, go to dashboard my application and ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే. రైట్. సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఓకే రైట్. సో సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేసేసేయండి సార్ ఇలా. ఓకేనా. సో సిగ్నేచర్ అనేది గుడ్ ఫర్ అప్లోడ్, ఇలా నీట్ గా సిగ్నేచర్ అనేది ఉండాలి. ఓకేనా. ఇలా నీట్ గా సిగ్నేచర్ ఉంటే అయిపోతుంది. మన సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఓకే. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నీట్ గా ఉండాలి, ఫోటో బ్లర్ ఉండకూడదు. సో నీట్ గా చూసుకోండి, సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. సో ఇలా దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫోటో క్యాప్చరింగ్ మెథడ్. ఓకే. ఇలా నీట్ గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ షుడ్ బి వైట్. ఓకే. రైట్. నెక్స్ట్ సో దిస్ ఇస్ అనదర్ థింగ్, అది మీకు ఇప్పుడు పనిచేయదు. ఓకే.
ఓకే. సో ఇట్లా సెలెక్ట్ యూట్యూబ్ విత్ కోడ్ ఇది ఉంటుంది, మీకు అక్కడ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ 1 minute. ఓకే. సో దిస్ ఇస్ స్పోర్ట్స్ సంబంధించిన వేరియస్ గేమ్స్. ఓకే రైట్. సో ఇలా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, వన్స్ ఫోటో అయిపోయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ కూడా మీకు వస్తుంది. సో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా రైట్. సో మళ్ళీ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డీటెయిల్స్ మీకు అందుబాటులో లేకపోతే మళ్ళీ మీరు రీలాగిన్ అవి చేసుకోవచ్చు. బట్ ఓటీఆర్ అనేది వన్ టైమే చేసుకుంటాము. సో మీకు నచ్చినప్పుడల్లా సో లాగిన్ చేసుకుంటూ ఓకే. సో మీకు నచ్చినప్పుడల్లా వెయిట్ ఓకే, మీకు నచ్చినప్పుడల్లా లాగిన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వేసి లాగిన్ చేసుకొని సో మీ యొక్క లాగిన్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మీ యొక్క అప్లై ఆన్లైన్ అవన్నీ మీకు కనబడతాయి. సో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా రైట్. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ హౌ టు అప్లై. సో మ్యాక్సిమం చెప్పిన అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి, ఎలా అప్లై చేసుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే కాల్ చేయండి. సో నంబర్ 8247004688. ఓకేనా. సో ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ ఫుల్ బ్యాచ్ కూడా మన యాప్లో ఉన్నది, చెప్పడం మర్చిపోయాను. ఒక నిమిషం, ఎనీ టైం ఓకే. ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ బ్యాచ్ వీ హ్యావ్ ఆల్రెడీ లాంచ్, వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఓకేనా, కంప్లీట్ పార్ట్ ABCD. ఓకేనా. సో కంప్లీట్ పార్ట్ ABCD అనే ఫుల్ కోర్స్ అనేది మనం ఆల్రెడీ తీసుకొచ్చున్నాము. సో యాప్ లో ఉంది. సో దీని యొక్క యాప్ లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. 699 చూపిస్తుంది. మీకు ఒకవేళ అడిషనల్ డిస్కౌంట్ కావాలంటే అక్కడ ఇచ్చే నంబర్, ఇందాక నంబర్ ఇస్తున్నారు కదా, ఆ నంబర్ కాల్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తాము. అలా ఏం లేదు. ఓకేనా. సో ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. సో ఇందులో మీకు విత్ హై క్వాలిటీ ఎస్ఎస్ కూడా ఉంటుంది. సో ఫుల్ క్లాసెస్ బోత్ ఇన్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు సెలెక్షన్ అయ్యే విధంగా మా టీచింగ్ ఉంటుంది. మీకు ఏ సపోర్ట్ ఉన్నా మేము ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ త్వరగా అప్లై చేసుకోండి అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రైట్.